హలో ఆల్ వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ కౌసల్య. ఒక మంచి ఐటీ జాబ్ వచ్చిందంటే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయిందని అనుకుంటారు చాలామంది. దాని తర్వాత ఈఎంఐని, కార్లు ఈఎంఐ, ఫోన్లు ఈఎంఐ, ఫ్లాట్ ఈఎంఐ, ఇలా ఈఎంఐస్ ఓపెన్ చేసేస్తూ ఉంటారు. అసలు ఐటీ ఎంప్లాయీస్ జాబ్కి గ్యారంటీ ఉందా అనే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. రీసెంట్గానే టీసీఎస్ ఆల్మోస్ట్ 12,261 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది. అలానే అదే కోవలో చాలా టెక్ కంపెనీస్ ఇలానే ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తూ ఉన్నాయి. అయితే అసలు ఈ లే ఆఫ్స్ జరిగితే ఐటీ ఎంప్లాయీస్ పానిక్ అయ్యే సిట్యుయేషన్ ఉందా? అసలు నిజంగానే పానిక్ అవ్వాలా? అసలు ఎందుకు ఈ లే ఆఫ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి? ఎవరిని లే ఆఫ్ చేస్తారు? అంటే బెంచ్ మీద ఉన్న వాళ్ళని లే ఆఫ్ చేస్తారా? లేదంటే స్కిల్ లేని వాళ్ళని లే ఆఫ్ చేస్తారా? అసలు ఈ లే ఆఫ్ పరిస్థితి ఏంటి? అసలు ఐటీ ఎంప్లాయీ పరిస్థితి ఏంటి? ఇదంతా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు మీరు ఐటీ ఎంప్లాయీ అయితే, ఒకవేళ మీరు ఐటీ జాబ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. మీకు బాగా యూజ్ అవుతుంది. ఇవాళ మన స్టూడియోలో ఒక టెక్ ఎక్స్‌పర్ట్ 17 ఇయర్స్ ఆఫ్ టెక్ డొమైన్‌లోనే ఎక్స్‌పర్ట్ ఆయన. అలాగే యాక్సెంచర్‌లో కూడా ఆయన చాలా మందిని ట్రైన్ చేస్తూ ఉంటారు ఇలాంటి స్కిల్స్‌లోనే. సో, ఆయనతో మాట్లాడదాం. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. యాహ్! శ్రీధర్ గారు ఎలా ఉన్నారు? సూపర్ మేడం. మీరెలా ఉన్నారు? యాహ్! ఐయామ్ గుడ్. సో, మనం రీసెంట్‌గానే న్యూస్ చూస్తూనే ఉన్నాం. టీసీఎస్ ఆల్మోస్ట్ 12,261 ఎంప్లాయీస్‌ని తీసేసింది లే ఆఫ్‌లో. అండ్ అలాగే ఆల్మోస్ట్ 2025లో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ టెక్ కంపెనీస్ 1,00,000 ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేసినట్టుగా తెలుస్తోంది మన యెస్ మేడం. రిపోర్ట్స్ చూస్తే. యెస్ మేడం. మీరు చెప్పండి అసలు వాట్ ఈస్ దిస్ లే ఆఫ్? నిజంగానే లే ఆఫ్స్ ఎందుకు చేస్తారు? సో, బిఫోర్ దట్ థాంక్ యూ యూటీవీకి. ఎందుకు అంటే ఒక బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఎట్ ద సేమ్ టైమ్ ఒక సపోర్ట్ ఇస్తుంది. ఒక ఎంప్లాయీకి ఏమో నా జాబ్ పోతుందేమో అనుకున్న చాలామందికి ఒక సపోర్ట్ ఇవ్వడానికి ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అట్లాంటి ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన యూట్యూబ్‌కి థాంక్ యూ సో మచ్ అండి. యాహ్! సో, లే ఆఫ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు కొత్తదేం కాదండి. బోలెడన్ని రోజుల నుంచి, బోలెడన్ని ఏళ్ల నుంచి ఉంది. హ్మ్. దీనికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్. మనం అనుకున్నట్టుగా జాబులు పోతున్నాయి, జాబులు పోతున్నాయి, జాబులు పోతున్నాయి అన్న కాన్సెప్ట్ ఏంటి? తీసేస్తున్నారు అంటే ఏమో మనం సూట్ కామేమో, ఏమో మన స్కిల్స్ సూట్ కావేమో, మన తెలివితేటలు లేవేమో అని ఒక మిస్‌కన్సెప్షన్ అయితే ఉంది. యాహ్! నిజానికి అలా కాదు. దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ బిహైండ్ దట్. హుహు. ఫైనాన్షియల్‌గా కంపెనీ లాస్‌లో ఉన్నప్పుడైనా, రిసెషన్ వచ్చినప్పుడైనా, ఒక ప్లేస్‌లో ఇద్దరు పనిచేసే వాళ్ళుంటే, ఆ ఇద్దరు పనిచేసేది ఒక్కరు చేయగలిగితే ఇంకొకరిని తీసేస్తారు. ఓకే. సో, అట్లా రిడెండెన్సీ అంటే తీసేయడం. అట్లా కూడా బోలెడన్ని అవకాశాలున్నాయి తీసేయడానికి. సో, బట్ తీసేసే అంత పొజిషన్‌లోకి వచ్చాము అంటే, దానికన్నా ముందు మనం ఆలోచించాల్సింది, మనం ఇక్కడి దాకా వచ్చాం గదా ఆల్రెడీ. హుహు. ఇక్కడి దాకా వచ్చిన తర్వాతనే కదా ఇంకొకరికి తీసేసేయగలిగే అవకాశం వచ్చింది. హుహు. సో, పానిక్ అయ్యే సిట్యుయేషన్ ఏమీ లేదు. లే ఆఫ్ అన్నది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి ఉంది. హ్మ్. దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. హుహు. కంపెనీ ఫైనాన్షియల్ లాస్‌లో ఉండడం, అనుకున్న ప్రాజెక్టులు రాకపోవడం, ఓకే. లేకపోతే ప్రాజెక్ట్ వచ్చినా అందులో ఎక్కువ వర్క్, ఎక్కువ స్కోప్ లేకపోవడం, మళ్ళీ లేకపోతే పెర్ఫార్మెన్స్ అనేది అప్రైజల్స్ ఉంటాయి కొన్ని. హ్మ్. 6 మంత్స్‌కి ఒకసారి సైకిల్ ఉంటుంది. యాహ్! ఆ సైకిల్‌లో ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చెయ్యట్లేదో, ఆ హ్మ్. పెర్ఫార్మ్ చెయ్యని వాళ్ళకి గూడా మళ్ళీ అవకాశాలుంటాయండి. హుహు. పీఐపీ అంటే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ అని చెప్పి ఓకే. మళ్ళొక 6 మంత్స్ అవకాశం ఇస్తారు. ఓకే. నిజంగానే మీ పెర్ఫార్మెన్స్ బాలేదు. సో, మీరు ఎందులో ఇంప్రూవ్ చేసుకోవాలి? స్కిల్స్ వైస్‌గా ఇంప్రూవ్ చేసుకోవాలి. బిహేవియర్‌గా ఇంప్రూవ్ చేసుకోవాలా? టార్గెట్‌లు రీచ్ అవ్వడంలో మీరు చేయట్లేదా? టీమ్ బిల్డింగ్‌లో టీమ్‌తో సరిగ్గా ఉండట్లేదా? హుహు. సో, ఇలాంటివన్నీ 360 డిగ్రీస్‌లో ఎనాలిసిస్ చేసి ఏది వర్కౌట్ అవుతుంది? ఏది వర్కౌట్ అవ్వదు. ఈ గ్యాప్‌ని ఎట్లా ఫిల్ చేయాలో వాళ్ళకి చెప్పి 6 మంత్స్ టైమ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా యాక్షన్ తీసుకుంటారు గానీ, అట్లా ఇమ్మీడియేట్‌గా తీసేయడం అనేది ఏమి ఉండదు. ఈ లే ఆఫ్స్ అనేవి గూడా ఇమ్మీడియేట్‌గా ఏం చేయరా? ఇన్ జనరల్, ఇన్ ఇన్ జనరల్. జనరల్ ఓకే. ఇది ప్రాసెస్. హుహు. కానీ వీళ్ళకి గూడా ముందు తెలిసే ఉంటుంది. ప్రతి అచ్చా! ఇయరు జరిగే ప్రక్రియ ఇది. ఆహా! మనకు న్యూస్‌లోకి రావడం ఒకటేసారి మనకు న్యూస్‌లోకి ఇంతమంది అని రావడం వల్ల మనం ఆశ్చర్యపోతున్నాం కానీ, ఓకే. ప్రతి సంవత్సరం జరిగేదే ఇది. ప్రతి సంవత్సరం 6 నెలలకొకసారి ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ లాంటివి ఉంటాయో, ఆ టైంలో వీళ్ళని కొంచెం అబ్జర్వేషన్ చేస్తూ నెక్స్ట్ సైకిల్‌లో వీళ్ళని తీసేయడం అనేది కానీ, ఇది మేజర్ రీజన్. తీసేయడం అట్లా జరుగుతా ఉంటది. అంతే తప్ప మనం అర్థం చేసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఏదో అయిపోతుంది. హ్మ్. ఏదో అయిపోతుంది. కంపెనీలు తీసేస్తున్నాయి. తీసేస్తున్న కంపెనీలు మనకు తెలియనివి బోలెడన్ని ఉన్నాయి. హుహు. ఇప్పుడు మీ నోటీస్‌కి ఎందుకొచ్చింది? టీసీఎస్ ఒక పెద్ద కంపెనీ తీసేసింది. ఒక పెద్ద అందులోనూ నంబర్ ఆల్‌మోస్ట్ గ్లోబల్‌గా చూసుకుంటే 2% ఎంప్లాయీస్‌ని తీసేసేయడం తీసేసింది. అనేది చిన్న అవును. విషయం కూడా చాలా కాదు. పెద్ద పెద్ద నంబర్ అది. యాహ్! పెద్ద నంబర్ కంపేర్ టు ద అంటే వరల్డ్ వైడ్‌గా వాళ్ళకున్న స్టాఫ్‌లో 2% తీసేయడం అన్నది మేజర్ ఎఫెక్ట్ వచ్చేసి ఒకటి ఈ పెర్ఫార్మన్స్ ఇదయ్యుంటది. సెకండ్ ఏంటి అంటే
చాలా మందిని రిక్రూట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రిక్రూట్ చేసుకున్న ప్రతి వాళ్ళకు పని ఇప్పించే అవకాశం కంపెనీకి ఉండకపోవచ్చు. మ్మ్హ్మ్. పని ఇప్పించే అవకాశం ఉండదు. పని వస్తుందేమో అని చెప్పి రిక్రూట్ చేసుకొని, బఫర్ జోన్‌లో పెట్టుకొని, అదే మీరన్నట్టుగా బెంచ్ ఏదైతే ఉందో ఓకే. పెట్టుకొని, నిజంగానే ఆ వర్క్ వాళ్ళకి రాకపోతే, వాళ్ళకు కూడా భరించే శక్తి లేకపోతే అప్పుడు రిసెషన్ జరుగుతుంది. మ్మ్హ్మ్. స్కిల్డ్ ఎంప్లాయీని, యాటిట్యూడ్ బాగున్న ఎంప్లాయీని, బిహేవియర్ బాగున్న ఎంప్లాయీని తీసేయడానికి 1కి 100 సార్లు ఏ కంపెనీ అయినా ఆలోచిస్తది. అయితే ఈ లే ఆఫ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా ఈ మధ్య ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏదంటే ఏఐ వల్లనే జాబ్స్ పోతున్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. Hmm. అదొకటే రీజనా? లేదంటే లే ఆఫ్స్ చేయడానికి ఇంకా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? అంటే అసలు ఏఐ అనేది ఒక రీజనేనా అసలు లే ఆఫ్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం అయితే మొదలైంది. అది మనం ఒప్పుకోవాల్సింది. ఓకే. బోలెడన్ని టెక్నాలజీస్ వచ్చాయి. మనం చూస్తున్నప్పటి నుంచి కూడా ఇప్పుడు Hmm. రిక్షాలు పోయాయి, అవును. ఆటోలు వచ్చాయి, Hmm. ఆటోలు పోయాయి, ఉబర్లు వచ్చాయి, Hmm. క్యాబ్లు వచ్చాయి. సో ఇది అప్డేట్ అవుతా ఉంది. మరి ఆటో వాళ్ళు పనులు లేకుండా పోయారా? సో వాళ్ళు ఎలా అప్డేట్ అయ్యారో మనం కూడా అప్డేట్ అవ్వాల్సిన అవకాశం అయితే ఉంది. అవకాశం తీసుకొని మనం అప్డేట్ అవ్వాలి. ఓకే. అంతే తప్ప అప్డేట్ అవ్వలేదు కాబట్టి తీసేయడం అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన స్కోప్ అయితే లేదు. మ్మ్హ్మ్. నీకు అప్డేట్ అయ్యే ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఓకే, నువ్వు ఈ స్కిల్స్‌లో అప్డేట్ అవ్వండి. అప్డేట్ అయిన తర్వాత నిన్ను ఉంచుకోకపోవడం అనే కంపెనీ ఏది ఉండదండి. మ్మ్హ్మ్. కంపెనీ కూడా ఒక అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకొని ముందుకెళ్ళాలి. సో ఏఐ ప్రధానంగా వినబడుతుందని మీరు అన్నట్టు అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ రూలింగ్ నౌ ఏ డేస్. బట్ అంత ఫుల్ స్కోప్‌లో అయితే కంపెనీలలోకి రాలేదు. అది ట్రైనింగ్ ఫీల్డ్‌లోకి వచ్చింది. మ్మ్హ్మ్. డిఫరెంట్ డెవలప్మెంట్ ఫీల్డ్‌లోకి ఇప్పుడు చాట్ జీపీటీ గాని కొన్ని టూల్స్ మనం తీసుకుంటే ఎక్కువసేపు కోడింగ్ గురించి ఆలోచించి రాయకుండా మనకి ఏది కావాలో అది కోడ్ ఇచ్చే స్టేజ్ వచ్చేసింది. సో అది స్పీడ్ అయింది. వర్క్ స్పీడ్ అయింది. ఈవెన్ దో మీరు చూస్తే చాట్ జీపీటీని కూడా చూస్తే చాట్ జీపీటీ కూడా కెన్ డూ మిస్టేక్స్ అనే పడుతుంది అక్కడ. కెన్ డూ మిస్టేక్స్ అనే ప్రతి దానికి ఇన్ఫర్మేషన్‌కు పడుతుంది. సో దేర్ ఈస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈజ్ నీడెడ్ సమ్‌వేర్. స్పీడప్ అయింది అంతేగాని పోయేంత జాబులు కొట్టుకొని పోయేంత బికాస్ ఆఫ్ ఏఐ మాత్రమే తీసేసినంత మాత్రంగా ఆ టాపిక్ అయితే అంత సీరియస్‌గా అయితే లేదండి. సో ఈ లే ఆఫ్ బారిన పడకుండా ఉండాలంటే ఎంప్లాయ్ ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వెషన్. బారిన పడకుండా ఉండాలి అంటే ముందు మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి మనం. మ్మ్. మైండ్ సెట్‌లో ఏముంటది అంటే మ్మ్. నేను ఒక ట్రైనింగ్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి ఈ పిల్లలు ఎవరైతే ఫ్రెషర్స్‌గా వస్తారో మ్మ్. వాళ్ళకి ఆఫర్ లెటర్ రాంగానే జాబ్ సెటిల్ అయిపోయింది అనుకుంటారు. మ్మ్. జాబ్ సెటిల్ అయిపోయింది. ఇంకా మనం సంపాదిస్తున్నాం, వేలల్లో సంపాదిస్తున్నాం, మనకు తిరుగులేదు, మనం హీరో, మనం ఊళ్ళో హీరో, మనం రిలేటివ్స్‌లో హీరో అన్న ఒక ఫాల్స్ ప్రెస్టీజ్‌కి వచ్చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ₹4 రాగానే అదేంటో మనం హీరోలము, ఇంకా అయిపోయింది, ఇంకా జాబ్ అంతా సెక్యూర్డ్, సేఫ్ అని చెప్పి ఒక రకమైన ఒక ప్రెస్టీజ్ ఆఫ్ ఫీలింగ్‌కి వస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్స్ ఎ జాబ్. ఏ జాబ్ అయినా సరే యజమానికి నష్టం వచ్చినప్పుడు తను నష్టాన్ని తగ్గించుకోవాలని చూస్తాడు. ఎంత హ్యూమన్ రిలేషన్షిప్ ఉన్నా, ఎంత ఎమోషనల్‌గా ఉన్నా సరే, ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత స్కిల్ అయినా సరే ఒకానొక స్టేజ్‌లో తను భరించలేని స్టేజ్‌కి వచ్చినప్పుడు వాళ్ళు తీసేయాలని చూస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఇంకొక రోజు. అది నాకు కూడా జరిగింది. నాకు 2009లో కూడా నేను కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్నప్పుడు ఇది నా అనుభవం. ఓకే. 2009లో కూడా నేను పనిచేస్తున్నప్పుడు రిసెషన్ టైం, సత్యం రిసెషన్ టైంలో ఆహా. నా జాబ్ కూడా తీసేశారు. ఓకే. 1 మంత్ నోటీస్ పీరియడ్‌తో తీసేశారు. సో ఆ టైంలో నేనున్న ఏజ్‌కి, నాకున్న మెచ్యూరిటీకి నేను హీరోను, నాకు జాబ్ వచ్చేసింది, ఇంకా తిరుగులేదు, మనం ఇంకా అయిపోయినట్టే, మనం అది ఇది పెద్ద అదొచ్చేసింది. ఎందుకంటే 2009 టైంలో అంటే ఐటీ జాబ్ అంటే ఇంకా ఒక రేంజ్. అవును. సో అప్పట్లో. అది అప్పటికి జనాలు అనుకోవడం ఒక ఫాల్స్ ప్రెస్టీజ్, ఇంకా ఇదే మనం, ఇది లేకపోతే ఏమవుతుందో, అక్కడ నేను ఏమనుకున్నానంటే నా సెల్ఫ్ వర్త్ డిస్టర్బ్ అయిందేమో అనుకున్నాను. మ్మ్. ఇట్స్ నాట్ యువర్ సెల్ఫ్ వర్త్. ఇట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద ఎంప్లాయర్ టు రిమూవ్ యూ ఫ్రమ్ ద జాబ్. ఓకే. జాబ్‌లోంచి తీసేయడం అనేది అతని అవసరం. మ్మ్. అంతేగాని నా విలువ ఏం తగ్గలేదు అక్కడ. కానీ నేను ఓకే. ఫీల్ అయింది ఏంటి, నా ప్రెస్టీజ్ పోయింది, నా ఓకే. సెల్ఫ్ వర్త్ తగ్గిపోయింది, నాకు తీసేశారు నన్ను ఇంటెలెక్చువాలిటీ అనే లేదు, feeling. నాకు అది చేసే కేపబిలిటీ లేదు, అట్లాంటి లక్ష ఆలోచన సెల్ఫ్ డౌట్. సెల్ఫ్ డౌట్ అనేది వచ్చింది. నిజానికి అది కాదు. మ్మ్. జాబ్ పోయినంత మాత్రాన అది మ్మ్. రిజెక్షన్ కాదు, అది మ్మ్. రీడైరెక్షన్. అచ్చా. ఎప్పుడైతే ₹30,000 జాబ్ కాగ్నిజెంట్‌లో పోయిందో పూణేలో, మ్మ్. నాకు ₹60,000 జాబ్ బాంబేలో వచ్చింది 1 మంత్ తర్వాత. గ్రేట్. గ్రేట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ సాలరీ ఒకటే కాదు, బోలెడన్ని పాఠాలు నేర్చుకున్నది. ఇది ముఖ్యంగా ఇప్పుడు వచ్చే యువతకి ఉపయోగపడుతుంది. ఏంటి అంటే జాబ్ అనేది శాశ్వతం కాదు. ఫస్ట్ మ్మ్. పాయింట్, జాబ్ అనేది శాశ్వతం కాదు. అండ్ డబ్బులు ఖర్చు పెట్టడం అనేది చాలా జాగ్రత్తగా ఇనీషియల్ స్టేజెస్‌లో ఫస్ట్ 5 ఇయర్స్‌లో అట్‌లీస్ట్ మీరు సెటిల్ అయ్యేంత వరకు మ్మ్. కార్లు కొనుక్కోకపోవడం మంచిది. మ్మ్.
కార్లు లగ్జరీస్ కొనుక్కోకపోవడం మంచిది. మ్మ్. ఎందుకు లగ్జరీస్ కొనుక్కోకపోవడం మంచిది అంటే, నేను నా కెరియర్ తొలి రోజుల్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కోట్ల రూపాయలైనాయి. ఈవెన్ దో నేను ఇక్కడ జాబ్ చేయకపోయినా నెలకు 1,00,000 ఊరికే వస్తాయి. ఇది నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా. అప్పుడు నేను చేసుకునే ఇన్వెస్ట్మెంట్లు అదే. నేను అప్పుడు లగ్జరీస్ అవన్నీ చేసుకోనండి ఇప్పుడు వచ్చేది కాదు. సో Exactly. ఎంప్లాయ్మెంట్ ఉన్నా లేకపోయినా ఐఎమ్ హ్యాపీ అండ్ సేఫ్. మ్మ్. ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను. అది అప్పుడు నేర్చుకున్న పాఠమే ఇది. అప్పుడు నేను అట్లా ఆ పాఠం ఓకే ఇది పోయింది కాబట్టి మనకు బ్యాకప్ ఉండకపోతే సస్టైన్ అవ్వలేము. ఈవెన్ దో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ల్యాండ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా మనకు ఒక బ్యాకప్ అనేది ఇన్కమ్ అనేది లేకపోతే మనం బ్రతికే పరిస్థితి ఉండదని అప్పుడు నాకు మైండ్ సెట్లోకి వచ్చింది. సో ఇది నేనేం చెప్తున్నానంటే జాబ్ అనేది పర్మనెంట్ కాదు. అది మైండ్లోంచి తీసేయండి. పర్మనెంట్ అనేది మైండ్లోంచి తీసేయండి. స్కిల్స్ డెవలప్మెంట్ మీద పెట్టుకోండి. మ్మ్. ఎట్ ద సేమ్ టైం ఎంప్లాయర్ నిన్ను తీసేస్తున్నారంటే ఓన్లీ స్కిల్ లేకపోవడం వల్ల మాత్రమే కాదు, బిహేవియర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అచ్చా. చాలా మంది దగ్గర ఓన్లీ తెలివితేటలు మాత్రమే ఉంటే, ఓన్లీ తెలివితేటలు ఉన్న వాళ్ళే జాబులు చేయాలి అంటే మనకన్నా బయట బోల్డ్ ఎంతమంది తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారు. మ్మ్. కానీ వాళ్ళకి ఎందుకు జాబులు రావట్లేదు, వీళ్ళకి ఎందుకు జాబులు వస్తున్నాయి? కొంతమందికి మిడిల్ లెవెల్లో ఇంటెలెక్చువాలిటీ ఉన్న ఎక్కువ మంచి జాబులు ఎందుకు చేస్తున్నారంటే యాటిట్యూడ్. ఓకే. యాటిట్యూడ్ అండి. బిహేవియర్ ఇస్ ఇంపార్టెంట్. బిహేవియర్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అచ్చా. మేమే తోపులం, మేమే అది, మేమే అనుకుని ఉంటే ఈ ప్రాజెక్ట్ మేనేజర్లు కానీ మేనేజర్లు కానీ ఎట్లా ఉంటారంటే అందరితోనూ బాగానే ఉంటారు. మ్మ్. కానీ ఒకానొక టైంలో ఎప్పుడైతే ఇద్దరిని తీసేయాల్సి వచ్చినప్పుడు, ఇద్దరిలో ఒక్కరిని తీసేయాల్సి వచ్చినప్పుడు, ఆ ఒక్కరిలో ఎవరిని తీసేయాలని డిసైడ్ చేసినప్పుడు, ఇద్దరికి సేమ్ స్కిల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వేటు పడేది ఎవరైతే బిహేవియర్ ప్రాబ్లం ఉందో వాళ్ళ మీదనే. ఇది జనరల్ ఏ ఒక్క కంపెనీలోనే కదా, అన్ని కంపెనీలో ఇదే జరుగుతుంది. మీ బిహేవియర్ బాగాలేకపోయినా, డిసిప్లిన్ బాగాలేకపోయినా, టైమ్లీ డెలివరీ బాగాలేకపోయినా, టీమ్ మెంబర్స్తో మీరు డిసిప్లిన్డ్గా ఉండకపోయినా, మీరు ఏదన్నా లూజ్ టాక్ చేసినా, ఈ క్లయింట్తో బాగా మాట్లాడలేకపోయినా, సరైన కమ్యూనికేషన్ స్కిల్ లేకపోయినా, వేరియస్ ఫ్యాక్టర్స్, ఇంటెలెక్చువాలిటీ అండ్ స్కిల్ ఈజ్ ఓన్లీ 20%, 80% ఈజ్ రిమైనింగ్. సో స్కిల్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. స్కిల్తో పాటు వాటి చాలా చాలా ఇంపార్టెంట్ important. Okay, యాటిట్యూడ్ ఇస్ got వెరీ it. ఇంపార్టెంట్, మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకనొక ట్రబుల్, ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఆ సిచ్యువేషన్ నువ్వు ఎలా తీసుకొని ముందుకు వెళ్తావు. సెల్ఫ్ ఎఫికసీ ఎంత ఉంది నీకు? సెల్ఫ్ ఎఫికసీ అంటే మ్మ్. ఒక కష్టం వచ్చినప్పుడు మ్మ్. నువ్వు ఆ కష్టాన్ని దాటడానికి నీ మైండ్ ఎలా పనిచేస్తుంది. ఎట్లా అందరం బాగానే ఉంటామండి, ఏ కష్టం రాకపోతే అందరం కథలు చెప్పుకుంటాం, అందరూ తెలివైన వాళ్ళు. బట్ ఒక మేజర్ స్ట్రగుల్ వచ్చినప్పుడు, ఒక ఇష్యూ వచ్చినప్పుడు, క్లయింట్ ఒక ఇష్యూ రైజ్ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్లో నువ్వు ఎలా ఉంటావు, ఎలా డీల్ చేస్తావు, ఎంత టఫ్గా ఉంటావు, ఎంత రెసిలియన్స్తో ఉంటావు, మ్మ్. ఇవన్నీ కౌంట్ అవుతాయండి. ఇవన్నీ కౌంట్ అవుతాయి ఒక ఎంప్లాయీకి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు నేర్చుకోవాల్సింది రెసిలియన్స్ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ నేర్చుకొని. అండ్ ఇట్స్ నాట్ పర్మనెంట్ జాబ్. పర్మనెంట్ ఏంటి? నీ స్కిల్ పర్మనెంట్, అచ్చా. నీ నాలెడ్జ్ పర్మనెంట్. దీన్ని నేర్చుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ, ఇప్పుడు మీరు అన్నట్టే ఏఐ మన మీద ప్రతాపం చూపిస్తుంది, ఎంప్లాయ్మెంట్ మీద ప్రతాపం చూపిస్తుంది, పోయే అవకాశాలు ఉంటే ఇక్కడి దాకా వచ్చిన మనం ఏఐ నేర్చుకోవడానికి ఏముంది? మ్మ్. ఇంకొక స్కిల్ నేర్చుకోకపోతే చేంజ్ ఈజ్ ద ఓన్లీ పర్మనెంట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఎగ్జాక్ట్లీ. చేంజ్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు చేంజ్ అవ్వకపోతే నేను పక్కన పెట్టేస్తాను. నువ్వు చేంజ్ అవ్వకపోతే నేను ఇట్లాగే కిరాణా షాప్ నడుపుకుంటాను, ఇట్లానే ఉంటానంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి, యాప్స్ అన్నీ వచ్చేసినాయి, జెప్టోలు ఇవన్నీ వచ్చేసినాయి, నేను అట్లాగే ఉంటే అవుట్డేట్ అయిపోతాం. మ్మ్. సో నెక్స్ట్ ఏంటి, ఏం నేర్చుకుందాం? అండ్ వన్ మోర్ థింగ్, సరే టైం బ్యాడ్ అయ్యింది, ఏదో జరిగింది, ఇవన్నీ బాగానే ఉన్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది, యాటిట్యూడ్ బాగుంది, బిహేవియర్ బాగుంది, చాలా బాగా చేస్తాం, అయినా ఒకవేళ జాబ్ పోతే ఇట్స్ నాట్ ద ఎండ్. ఇట్స్ నాట్ ద ఎండ్. స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ నుంచి తీసేశారు, ఫైర్ చేశారు ఆయన. మ్మ్. ఫైర్ చేస్తే ఆయన మళ్ళీ బయట కష్టపడి వచ్చి తిరిగి యాపిల్కే వచ్చి ఈరోజు యాపిల్ ఐఫోన్లో ఒక రేంజ్లో ప్రోడక్ట్ సేల్ అవుతుందంటే దాని వెనక స్టీవ్ జాబ్సే ఉన్నాడు. స్టీవ్ జాబ్స్ ఇంటర్వ్యూలో ఏమంటాడంటే, నేను పుట్టిన తర్వాత నాకు జరిగిన మంచి ఏంటి అంటే అప్పుడు నన్ను ఫైర్ చేయడమే అంటాడు. ఫైర్ ఈజ్ నాట్ ద ఎండ్ అండి. వాళ్ళు నిన్ను ఫైర్ చేశారంత అంటే కానీ నేను ఫినిష్ చేయలేదు కదా. మీరు అన్నట్టు రీడైరెక్షన్ అదంతే. రీడైరెక్షన్, ఇట్స్ నాట్ రీజెక్షన్, ఇట్స్ ఏ రీడైరెక్షన్. సో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా ఐటీ జాబ్స్కి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున డ్రైవ్స్ నిర్వహిస్తూ ఉంటారు. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఎస్పెషల్లీ కొన్ని వేల మందిని హైర్ చేస్తారు సేమ్ టైంలో. బట్ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళని హైర్ చేసి వాళ్ళకి సెలెక్ట్ అయ్యారని చెప్పి ఆఫర్ లెటర్ ఇస్తామని చెప్పి ఆఫర్ లెటర్ ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడానికి చాలా టైం గ్యాప్ ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ మంత్స్ టు ఇయర్ అనుకోండి. ఎస్ మేడం. అంటే జాబ్ వచ్చిందని అనుకోవాలా,
లేదా నేను ఎప్పుడు జాయిన్ అవుతాను, నాకు ఎప్పుడు సాలరీ వస్తుందని వెయిట్ చేయాలా? అసలు జాబ్‌లో వేరే జాబ్ ఎతుక్కోవాలా? యెస్. ఎస్పెషల్లీ ఏం చెయ్యాలా అక్కడ అలాంటి ఎంప్లాయీ? అంటే చాలా మంది మంత్స్ వెయిట్ చేసిన వాళ్ళు చాలా యెస్ మందున్నారు. మేడం. మీరన్నది కరెక్ట్. నా అనుభవంలో కూడా చాలా మంది స్టూడెంట్స్ హ్మ్. సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు కూడా ఆగిన వాళ్ళున్నారు. ఆఫర్ లెటర్‌కి, జాయినింగ్ ఫార్మాలిటీకి మధ్యలో గ్యాప్ నేను చెప్తున్నాను. హుహు. కంపెనీ అనేది కొన్ని వేల మందిని ప్రతి సంవత్సరం హైర్ చేసుకుంటా ఉంటది. ఓకే. అది బఫర్‌లో పెట్టుకోవడానికి అవ్వచ్చు, మీరన్నట్టుగా బెంచ్ మీద పెట్టుకోవడానికి అవ్వచ్చు, ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాటి కోసం అయినా అవ్వచ్చు. హ్మ్. సో, ఇలా రకరకాలుగా వాళ్ళు రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నప్పుడు కొంత గ్యాప్ ఏర్పడే అవకాశం కంపెనీ తరపు నుంచి ఉంది. కానీ ఒక ఎంప్లాయీ పర్స్పెక్టివ్‌లో ఎప్పుడైతే ఒక స్టూడెంట్‌కి గాని, ఒక ఎంప్లాయీకి గాని ఆఫర్ లెటర్ వచ్చిందంటే, ఆఫర్ లెటర్ ఈస్ ద నాట్ ఫైనల్ వన్ అండి. ఎందుకంటే చాలా గ్యాప్ ఉండొచ్చు, వాళ్ళకి అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి అంటే, హ్మ్. ఒక ఆఫర్ లెటర్ రాగానే ఆగిపోవద్దు. హ్మ్. ఇక్కడ మేజర్‌గా చేసే పని ఇదే. నేనొక ఫన్నీ ఓకే. ఇన్సిడెంట్ చెప్తా. హ్మ్. ఆఫర్ లెటర్ వచ్చిందని చెప్పి హ్మ్. మా స్టూడెంట్ ఒకాయన, మా ఓకే. స్టూడెంట్ అంటే ఇప్పుడు మేము ఎవరికైతే ట్రైనింగ్ అయితే యాహ్! ఇస్తామో, యాహ్! పెళ్లి మ్యాచ్ ఫిక్స్ చేసేసుకున్నాడు. ఆఫర్ అయ్యో! లెటర్ వచ్చిందని చెప్పి. ఇంకా ఇట్లాంటి కష్టాలు బోలెడన్ని. పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసేసుకుంటాం. జాబ్ వచ్చేసిందయితే సెటిల్, లైఫ్ సెటిల్ ఇంకా పెళ్లి జాబ్ చేసేసుకుందాం అని. రాకముందే ఆఫర్ లెటర్ వచ్చింది కాబట్టే అది ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. ఇట్స్ నాట్ యాహ్! కరెక్ట్. హ్మ్. ఆఫర్ లెటర్ వచ్చినంత మాత్రాన జాబ్ వచ్చినట్టు కాదు. ఈవెన్ ఒక ఆఫర్ లెటర్ వచ్చిందంటే దానికోసం 1 ½ ఇయర్, 1 ఇయర్ ఆగాల్సినంత అవసరం లేదు. హ్మ్. మీకు ఒక ఆఫర్ లెటర్ వచ్చింది అంటే యూ ఆర్ హ్మ్. కేపబుల్ ఆఫ్ గెట్టింగ్ ద జాబ్. నీకు ఆ హ్మ్. పొటెన్షియల్ ఉంది కాబట్టే నీకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఎగ్జాక్ట్‌లీ. వై నాట్ యూ ఆర్ ట్రైయింగ్ ఫర్ అదర్ జాబ్స్? బోలెడన్ని కంపెనీలు సో, ఉన్నాయి. మల్టిపుల్ ఆఫర్స్ పెట్టుకొని మల్టిపుల్ ఆఫర్స్ యాహ్! పెట్టుకోవచ్చు కదా! మల్టిపుల్ యూ కెన్ ఆఫర్స్ చూస్ బెస్ట్. పెట్టుకోవచ్చు. బ్యాకప్ పెట్టుకోవచ్చు. మీరు ఈ 1 ½ ఇయర్ ఖాళీగా ఉండే బదులు మీరు ఏదైతే స్కిల్ నేర్చుకున్నారో అది 10 మందికి చెప్పి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు హ్మ్. ఆన్‌లైన్‌లో బోలెడన్ని ట్రైనింగ్స్ చెప్పొచ్చండి. ఎగ్జాక్ట్‌లీ. మీరు ఏదైతే ఇప్పుడు అంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇంకొక స్కిల్లో ఏదో ఒక స్కిల్, ఆ స్కిల్ మీరు టీచ్ చేసి కూడా చెప్పొచ్చు కదా! ఆ 1 హ్మ్. ½ ఇయర్ మీకు మీరే జాబ్ ఇచ్చుకున్న వాళ్ళు అవుతారు కదా! అంతే కదా! ఏమో ఈ 1 ½ ఇయర్‌లో మీరిచ్చే ట్రైనింగ్ ఏదైతే ఉందో, మీరు ఇచ్చే స్కిల్ నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్ ఏదో కంపెనీ ఎంప్లాయీ అతను ఆ కంపెనీకి రిఫర్ చేసే అవకాశం ఉండొచ్చు కదా! మీకు హ్మ్. నెట్వర్క్ బిల్డ్ అవుతుంది కదా! ఈ నెట్వర్క్ అనేది జాబ్ ఉన్నా, జాబ్ లేకపోయినా ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత రిసెషన్‌లో జాబ్ పోయినా కూడా, "అన్న నాకు జాబ్ పోయిందని" చెప్తే నీకు హెల్ప్ చేసేవాళ్ళు బోలెడంత మంది ఉంటారు. ఓకే. మన నెట్వర్క్ ఉంటే. చాలా ఇంపార్టెంట్ అండి నెట్వర్క్. రెఫరెన్స్ త్రూ గూడా జాబ్స్ రిఫరెన్స్ త్రూ చాలా చాలా వస్తాయి. వస్తాయి మనకి. అట్‌లీస్ట్ అక్కడి దాకా ఇంటర్వ్యూ దాకా వెళ్ళగలుగుతాం. హ్మ్. సో, ఆ పొజిషన్‌కైనా రావాలి అంటే మీరు బయటికి రావాలి. జాబ్ ఎగ్జాక్ట్‌లీ. వచ్చింది కదా అని ఇంట్లో కూర్చొని అమ్మ పెట్టే లంచ్ చేయడం, డిన్నర్ చేయడం, పడుకోవడం, వచ్చేసిందిలే మాకేంటి సెటిల్ అయిపోయామని చెప్పి డ జీతాలు రాకముందే డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు బోలెడంత మందున్నారు. హ్మ్. మబ్బులో నీళ్లు చూసుకొని ముంతలకు పోసుకోవడం అంటే ఇదే. అదేదో వస్తుందో రాదో తెలీదు. వీళ్ళు ముందు నుంచే ఖర్చు పెట్టడం మొదలుపెడతారు. పార్టీలు ఇవ్వడం. వీళ్ళు పార్టీలు ఇచ్చి సంవత్సరాల తర్వాత జాబ్ వచ్చిందని చెప్తా ఉంటే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. సో, మొత్తానికి ఐటీ ఎంప్లాయీ జాబొస్తే స్టేబులా? కాదా? అనేది ఇంకా స్టేబుల్ అనేది ఒకటి. స్కిల్ ఒకటి స్టేబుల్ అండి. ఓకే. మీకెప్పుడైతే స్కిల్ ఉందో అది స్టేబుల్‌గా ఉంటది. ఆ స్కిల్ కూడా ఎట్లా ఉండాలి అంటే టీ షేప్‌లో ఉండాలి. ఇట్లా టీ షేప్‌లో. ఈ టీ షేప్ ఏంటి అంటే ఈ ఈ వర్టికల్ ఏదైతే ఉందో అది డెప్త్. ఓకే. ఒక స్కిల్‌లో మీకు నాలెడ్జ్‌లో డెప్త్ ఉండాలి. హ్మ్. ఇంకా ఇదేంటి హారిజాంటల్‌గా ఉండాలి. హ్మ్. నాది టెక్నాలజీ ఎస్ఏపీలో అబాప్. నాకు ఇందులో ఓకే. డెప్త్ నాలెడ్జ్ ఉంది. ఓకే. డెప్త్ నాలెడ్జ్. హారిజాంటల్‌గా మిగతా టెక్నాలజీ మీద నాలెడ్జ్. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పమంటే ఒక పావుగంట, అరగంట చెప్పగలను. ఓకే. మీరేదన్నా చెప్తే నేను అర్థం చేసుకోగలను. ఆహా! ఏంటసలు ఏంటి? ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏంటి? ఏం ట్రెండ్ అవుతుంది? అది హారిజాంటల్‌గా నాలెడ్జ్ సో, ఉండాలి. మిగతా వాటి మీద అవగాహన ఉండాలి. ఒక దాని మీద డెప్త్ ఎగ్జాక్ట్‌లీ. నాలెడ్జ్ ఉండాలి. హారిజాంటల్ నాలెడ్జ్, వర్టికల్ నాలెడ్జ్‌లో ఎందుకు ఇది అంటే, హ్మ్. రేపేదన్నా పొరపాటున ఏదన్నా జరిగితే హ్మ్. ఏదైనా మనకి హ్మ్. తెలుస్తుంది. ఇందులోకైనా వెళ్ళొచ్చు, ఇంకో దానిలోకైనా జంప్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్‌లో ప్రాజెక్ట్‌ని బట్టి ఉంటుంది కదా వర్క్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు మీకున్న స్కిల్ దానికి మ్యాచ్ అయ్యే ప్రాజెక్ట్ హ్మ్. ఒకటుంటుంది. డిఫరెంట్ ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, ఆ! మళ్ళీ స్కిల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలా? స్కిల్ చేంజ్ చేసుకోవడం అంటే ఓవరాల్‌గా ఒక కంప్లీట్ టెక్నాలజీ నుంచి ఇంకొక కంప్లీట్ టెక్నాలజీకి వెళ్ళేంత ఉండదండి. ఓకే. అందులోనే, హ్మ్. అందులోనే ఒక సబ్ ఏరియాలోకి చేంజ్ అవ్వడం ఉంటుంది తప్ప, మొత్తం టెక్నాలజీని వాళ్ళేం చేంజ్ చేయమని అడగరు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్ ఆల్సో. క్యాండిడేట్ కూడా ఫ్రీడమ్ ఉంటుంది. మీరు వెళ్తారా? వెళ్ళగలుగుతారా? చేయగలుగుతారా? ఓకే. ఎందుకంటే ఇట్స్ ఎ ట్రాన్స్‌ఫర్మేషన్ అండి. ఒక టెక్నాలజీ నుంచి ఇంకొక టెక్నాలజీకి వెళ్ళడం అనేది ట్రాన్స్‌ఫర్మేషన్. హ్మ్. ఒక డాట్ నెట్ క్యాండిడేట్‌ని తీసుకెళ్ళి ఎస్ఏపీలో పడేయరు ఇమ్మీడియేట్‌గా. హుహు. డాట్ నెట్ క్యాండిడేట్‌ని ఎస్ఏపీలో పడేయరు గానీ, ఎస్ఏపీలో ఒక టెక్నాలజీలో ఉన్న వాళ్ళని ఇంకొంచెం ఫంక్షనల్ ఇంకొక వేరే ఏరియాని నేర్చుకోమని చెప్పే అవకాశం అయితే ఉంది. అలా చూస్తారు గానీ, హ్మ్. మొత్తంగా అట్లా కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే చేసే అవకాశం చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. ఓకే. శ్రీధర్ గారు ఐటీ ఆహ్,
జాబ్స్ గురించి మాట్లాడితే ఎప్పుడు కూడా ఐటీ జాబ్లో కూడా చాలా డొమైన్స్ ఉంటాయి మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. డెవలపింగ్ సైడ్ అని చెప్పి, లేదంటే Testing. ఆపరేషన్స్ అంటారు, Yes. లైక్ ఏడబ్ల్యూ డెవాప్స్ అని, క్లౌడ్ అవును. సైడ్ అని అంటారు. అండ్ దెన్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, Yes. డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. దీంట్లో ఇప్పుడు బూమింగ్లో ఉన్నవి ఏది అంటే ఒక్కొక్కసారి డెవలపింగ్ అంటారు, ఇంకోసారి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఏడబ్ల్యూ డెవాప్స్ అనేది చాలా బూమింగ్లో ఉందని Yes. చాలా మంది నేర్చేసుకున్నారు. నేను కోడింగ్ చేయలేనని చెప్పి చాలా మంది ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు చాలా మంది Yes. ఉన్నారు. సో పర్టికులర్లీ కరెంట్ సిచ్యువేషన్లో ఏది ఎక్కువగా ఉంది? దీనికి నేను ఒకటి చెప్తాను మేడం. యాక్చువల్గా హ్యూమన్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, ఒక 2-3 సార్లు జాబ్ సెర్చ్కి వెళ్తారు, అది రిజెక్ట్ అవుతారు. లేకపోతే జాబ్లు ఆ టైంకి వాళ్ళు సెర్చ్ చేసిన టైంకి జాబ్స్ ఉండవు. సో మొత్తానికి ఏమీ లేదనుకుంటారు. అట్రిబ్యూషన్ అంటారు దీన్ని. యా. ఏదైతే మన వల్ల కాదో దాన్ని ఇంకొక దానికి మనం చేస్తాం, జాబులు లేవమంటారు. చాలా మంది నా కెరియర్లో నేను చూసింది, నా ఫ్రెండ్స్లో ఏంటి అంటే, ఒక టెక్నాలజీ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వీళ్ళ రూమ్మేట్కి ఇంకొక టెక్నాలజీలో జాబ్ వస్తుంది. వీళ్ళు అనుకుంటారు దీనికి జాబ్ లేవు, దానికి జాబ్ ఉన్నది అనుకుంటారు. ఈ రూమ్మేట్కి జాబ్ ఎందుకు వచ్చింది? వాడు కష్టపడ్డాడు, వాడు ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యాడు, 10-15 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాడు, 15-16 ఇంటర్వ్యూకి క్రాక్ చేసిండు. కానీ ఈయన అనుకుంటాడు ఇందులో జాబులు లేవు కాబట్టి, అందులో ఉన్నాయి కాబట్టి ఇందులోకి వస్తాడు. మళ్ళీ ఇందులోకి వచ్చినాక ఇందులో ట్రై చేస్తే ఇందులో రాదు, అప్పుడు ఇంకొక దానిలోకి వెళ్తాడు. ఏ టెక్నాలజీ నేర్చుకున్నా కూడా ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆపర్చునిటీస్ ఉండవు అని ఎవరన్నా అంటే నేను ఒకటే మాట చెప్తాను. లింక్డ్ఇన్కి వెళ్ళండి, నౌకరీకి వెళ్ళండి, ఏదైనా వేరే జాబ్, ఇండియన్ జాబ్స్కి ఏదైనా వెబ్సైట్కి వెళ్ళండి. మీకు వచ్చిన టెక్నాలజీతో దాంట్లో సెర్చ్ చేయండి. ఒక్క జాబ్ అన్నా ఉందా లేదా, ఇండియాలో ఉందా లేదా చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏం నేర్చుకున్నా దానికి యాడ్ ఆన్గా నేర్చుకోండి, కానీ ప్రతిసారి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లా షిఫ్ట్ అవుతే మనం నేర్చుకోలేమండి అన్ని టెక్నాలజీ. ఇప్పుడు కొన్ని వందల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అందులో అన్ని సాఫ్ట్వేర్లు నేర్చుకోవాలంటే మనతో ఏమవుతుంది? ట్రెండింగ్ ఏదైతే ఉందో మీరు అన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇట్లా ట్రెండింగ్ ఇప్పుడు ఉన్నాయి. ఈ ట్రెండింగ్ ఏదైతే ఉన్నాయో నీ డొమైన్కి, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఎస్ఏపీ నేర్చుకుంటే ఎస్ఏపీలో కూడా ఆటోమేషన్ జరుగుతూ ఉంది, దాన్ని నేర్చుకోవాలి మనం. అంతేగాని కంప్లీట్గా నేను షిఫ్ట్ అయిపోయి ఇది అవుతానంటే అట్లా ఎన్ని నేర్చుకుంటాం? రేపు ఇంకొకటి వస్తుంది, రేపు అట్లా మనం నేర్చుకోలేము. అప్గ్రేడ్ అవ్వాలి కానీ స్కిల్ నే మార్చకూడదు అంటారు. ట్రాన్స్ఫార్మ్ చేసుకోకూడదు. అట్లా చేసుకుంటే మనం ఉండలేము. అట్లా ఏమన్నా దానికి అది ఫుల్ గా రాదు, ఇది ఫుల్ గా రాదు, ఏదిరా. అట్లనే నిజంగానే మీకు ఏది ఇప్పుడు ట్రెండింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే వెరీ సింపుల్ అండి. వెళ్ళి 4 జాబ్ పోర్టళ్లలో ట్రెండింగ్లో ఏమున్నాయి, ఈ రోజు జాబ్ ఆపర్చునిటీస్ ఏ టెక్నాలజీకి ఎక్కువ ఉన్నాయి, 4 జాబ్ పోర్టల్లో ఓపెన్ చేసి చూస్తే మీకే తెలిసిపోద్ది. అట్లానే ఆ ట్రెండింగ్ టెక్నాలజీ మనం నేర్చుకోలేం కదా, అట్లా నేర్చుకోలేము. మనకి ఏదొచ్చో దానికి కొంచెం దగ్గరగా ఉండేది మాత్రం నేర్చుకోవాలి. సో ఫైనల్గా ఒక ఐటీ ఎంప్లాయీ కానీ, లేదంటే ఐటీ జాబ్ చేయాలనుకునే వాళ్ళకి కానీ, కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కానీ, ఐటీలో ఎస్పెషల్లీ మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫైనల్గా ఈ లే ఆఫ్స్ ఇవన్నీ ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అయి ఉంది ఐటీ సెక్టర్ గురించి, రెసిషన్ అంటారు, లే ఆఫ్ అంటారు, ఇదంతా కాకుండా మీరు ఇచ్చే సూచన ఏంటి ఫైనల్గా? ఒకటి మేడం, పర్మనెంట్ జాబ్స్ అనేవి ఇక్కడ ఏమీ లేవు. పర్మనెంట్ జాబ్స్ అనేవి లేవు, ఎవరికి ఏం లేవు. ఈవెన్ కొన్ని నేను చెప్తాను, నేను అంటే మేబీ పొలిటికల్ సైడ్ అనుకుంటారు కావచ్చు, కేసీఆర్, తెలంగాణ తెచ్చిన కేసీఆర్కే పర్మనెంట్ పొజిషన్ లేదు, ఎవరికి ఉండదు. అక్కడ జగన్ కూడా పర్మనెంట్ పొజిషన్ అనేది ఏం లేదు. ఎక్కడ ఎవరికి పర్మనెంట్ పొజిషన్ అనేది ఉండదు. మీరు స్కిల్స్తో ఉంటే, వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే ఏదో ఒక పొజిషన్ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ అవమానం ఏం కాదు అది. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయారు కాబట్టి అదేమన్నా అవమానమా? ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయాడు కాబట్టి కేసీఆర్ తక్కువ, జగన్ ఓడిపోయారు కాబట్టి తక్కువ, గెలిచారు కాబట్టి వాళ్ళు ఎక్కువ. ఇట్ డజంట్ మీన్ మీరు అంత పర్సనల్గా తీసుకొని దాన్ని మీరు డిస్టర్బ్ అవ్వాల్సిన పని లేదు. నేను చెప్పేది ఏంటి అంటే, అంత పర్సనల్గా ఒక చోట జాబ్ పోయినంత మాత్రాన తీసుకుని అమ్మో నాకు ఇలా అయిపోయింది అది అయిపోయింది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా కావాల్సింది ఒక కౌన్సిలింగ్, ఒక ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా మనం, ఏదైనా దెబ్బ తాకితే ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా, మెంటల్ ఫస్ట్ ఎయిడ్ కావాలి. మెంటల్ ఫస్ట్ ఎయిడ్, ఇమీడియట్ కాల్ యువర్ ఫ్రెండ్, కాల్ యువర్ రిలేటివ్ హూ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. నా టైంలో కూడా నాకు ఒక మాట చెప్పిండు మా సీనియర్ ఒక ఆయన ఉండేవాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మా సీనియర్ ఒక ఆయన ఉండి ఇట్లా జాబ్ పోయిందని నేను ఆల్మోస్ట్ ఏడుస్తున్న పొజిషన్లో ఉంటే ఒకటే మాట చెప్పిండు, అరే నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు అంటేనే నీకు కేపబిలిటీ ఉంది కాబట్టి వచ్చినావు, ఇక్కడి నుంచి ఇక్కడ పోయిందంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ట్రై చేయొచ్చు కదా, మళ్ళీ వస్తాయి కదా ఆపర్చునిటీస్. నేనేంది దాని ఎంతసేపు పర్సనల్ అవమానం కింద తీసుకున్నాను, కానీ కరెక్ట్ కాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పర్మనెంట్ అనేది కాదు, ఓడిపోయినంత మాత్రాన మనం పనికిరాని వాళ్ళము కాదు. సెకండ్ థింగ్, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, 4 రకాలు ఉండాలి. ఐటీ జాబ్ అంటే 5 రోజులు పనిచేసి 2 రోజులు వీకెండ్లో ఎంజాయ్ చేయడం అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ 2 వీకెండ్లలో కూడా నీ ఒక్క వీకెండ్ నీ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేసుకో. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్.
ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఏం చేయగలం మనం, ఇంకా ఏం బాగా చేయగలం, మనకి ఏదైనా టెక్నాలజీ నేర్చుకోగలమా, నేర్చుకున్న టెక్నాలజీని ఎక్కడైనా చెప్పగలమా, లేకపోతే వేరే ఇంకేదైనా ఫీల్డ్ ఉన్నాయా, మనం డబ్బులు సంపాదించుకోగలమా, ఎలా ఉంటాం. పోనీ ఇదంతా కాకపోయినా మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్ చేస్తున్నామా, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నాం, రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా పెడుతున్నాం, బ్యాకప్ ఒక ఇన్కమ్ బ్యాకప్ అనేది ఉండాలి. 6 మంత్స్ ఇన్కమ్ ఖచ్చితంగా బ్యాకప్ ఉండాలి. 6 మంత్స్ శాలరీ అనేది ₹1,00,000 నెలకుంటే 6 లక్షలు అనేది నీకు ఏదో ఒక టైంలో నీకు లేకపోతే ప్యానిక్ అయిపోతుంది. ఎందుకంటే మినిమం సర్వైవల్ కావాలి కదా, ఎగ్జాక్ట్లీ. మినిమం సర్వైవల్ కావాలి. కాబట్టి సర్వైవల్ నీడ్స్ ఉంచండి. కంఫర్ట్స్ తర్వాత కనీసం ఒక 5 సంవత్సరాల వరకు ఐటీ జాబ్ వచ్చిన తర్వాత కంఫర్ట్ జోలికి వెళ్ళొద్దు. మెయిన్గా నేను అబ్బాయిలకి చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాల వరకు పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్తాను. సెటిల్ అవ్వండి. ఇందాక మీరు అన్నట్టు ఆఫర్ లెటర్ వచ్చిందని పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు. కాదు కాదు. సో సెటిల్ అవ్వాలి. నీకు అప్పటికి కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, స్కిల్ డెవలప్మెంట్ వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అటువంటి ఎక్కడైనా బతికేస్తాను కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇక్కడ కాకపోతే ఇంకో చోట బతికేస్తాను. ఎగ్జాక్ట్లీ. సో ట్రూ. సో అదండి. ఇంకా స్కిల్స్ అప్గ్రేడ్ అవ్వడం, చెప్పినట్టుగా డబ్బులు కొంచెం పొదుపుగా ఖర్చు చేసుకోవడం, అండ్ ఒక్క ఆఫర్ లెటర్ని పట్టుకొని ఇంకా వచ్చేసిందని కూర్చోవడం కాకుండా వేరియస్ కంపెనీలలో ట్రై చేసుకోవచ్చు. స్కిల్స్ అప్గ్రేడ్ అవుతూ చెప్పుకుంటూ కూడా సంపాదించుకోవచ్చు. ప్లాన్ అండ్ అవమానంగా మాత్రం తీసుకోవద్దు. సో అదొకటి నేను చెప్పగలుగుతాను వీళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీధర్ గారు. రియలీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ లే ఆఫ్స్ గురించి విని 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 భయంతో చాలామంది ఉంటారు. రియలీ దిస్ వీడియో హెల్ప్స్ దెమ్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాటి మన ఇంటర్వ్యూ. సో శ్రీధర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒక రకమైన నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయి ఉంది ఐటీ సెక్టర్ వైపు. ఒకవైపు లే ఆఫ్స్ అని, ఇంకొక వైపు రెసెషన్ అని చెప్పి. సో విన్నారు కదా, ఈ వీడియో మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది. కంప్లీట్గా చూడండి ఈ వీడియోని, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అండ్ ఈ వీడియోని మీ టెక్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఇట్స్ యూ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.